వెంకీ గారు, మీ వైఫ్ ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి మాకు. మా వైఫ్ పేరు కీర్తి. సో వీళ్ళు కడపలో ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ రాయంపేటకి వచ్చేసారు. వచ్చి కూడా 5-6 ఏళ్ళు అవుతుంది. ఫ్యామిలీ ఇంతకు ముందు అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు రాజంపేట షిఫ్ట్. ఓకే, మీరు ఆయన మిమ్మల్ని ఆట పట్టిస్తుంది. మాకైతే చూడడానికి చాలా హ్యాపీగా బాగా అనిపిస్తుంది. చెప్పండి వెంకీ గారి గురించి ఒక్కసారి. ఇంట్లో ఎలా ఉంటారు మీతో? బాగుంటాడు, హ్యాపీ అంటే సంతోషంగా, అంటే కామెడీగా జోక్గా. కోపం వస్తే తట్టుకుంటారా? తట్టుకోలేము. ఓకే, వెంకీ గారు నాకు ఒక విషయం చెప్పారండి. నా భార్య చాలా స్ట్రాంగ్ అని అన్నారు. ఒక సిచ్యువేషన్ అయితే మీరు ఫేస్ చేశారు అని చెప్తారు. ఆ సిచ్యువేషన్ చాలా దారుణమైనది కూడా. ఎందుకంటే ఆడవాళ్ళని చాలా మంది నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు, చిన్న జ్వరం వస్తే మా మాత్రం తట్టుకోలేవా, ప్రతి ఇళ్ళల్లో అంటుంటారు. కాకపోతే అంతకు మించినవి మీరు ఫేస్ చేశారు అని విన్నా. ఒక ఆడదంటే చాలా స్ట్రాంగ్ అనేది ఇప్పుడు ఈమె ద్వారా తెలుసుకుందాం. 5th month లో అబార్షన్ అయిందని విన్నా. అది ఆ బేబీని మీరు చేత్తో తీసి కూడా పక్కన పెట్టినారు, బాబు. ఒక్కసారి దాని గురించి చెప్పండి. అప్పుడు ఇంట్లో ఎవరు లేరా? అప్పుడు ఎవరు లేరు. ఈయన బండికి పోయినాడు, చాలా దూరం పోయినాడు. అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసిపోయినాడు. నైట్ 1 గంటకు పెయిన్ స్టార్ట్ అయినాయి. ఉమ్మునీరు అంటారు కదా, ఉమ్మునీరు పోయింది. వాష్రూమ్ పోతే బాబు పడిపోయినాడు. అబ్బా, నాకు తెలియదు ఏమంది. అమ్మోళ్ళు పడుకున్నారు, ఎవరిని పిలిచలేదు. ఆయన తీసేసి పక్కన పెట్టేసాను అనమాట. బాబు మాయ అనేది లోపలే ఉండిపోయింది. మళ్ళీ అమ్మ వాళ్ళని పిలిస్తే ఇట్లా అని చెప్తే వాళ్ళకి అంతగా తెలియదు అనమాట. అమ్మ వాళ్ళు కూడా చిన్నవాళ్ళు, తెలియదు. మళ్ళీ పొద్దున్నే హాస్పిటల్ తీసుకువెళ్తే వాళ్ళందరూ అరిచినారు, చచ్చిపోవాల్సింది బతుకున్నావు, అదృష్టము, మాయ అనేది ఎగదంతే చచ్చిపోతావు, ఎక్కువ రోజు 1 day 2 day ఏదో అవుతుంది అంటారు. ఆమెను హాస్పిటల్లో 5 రోజులు పెట్టినారు. అది చాలా బాధ కూడా. అంత బాధని మీరు ఎలా, ఒక బేబీ వస్తుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్న వెంటనే చాలా ఆశలు ఉంటది, బేబీ పుడుతుంది, చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి. ఆ బాధ అనేది మీకు ఇప్పటికీ ఉందా? అంటే తలుచుకుంటే కాదు, ఎప్పుడైనా సరే ఒక రోజైనా గుర్తు రాకుండా ఉండదు. కళ్ళ ముందర బేబీని అట్లా తీసి పక్కన పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆ టైంలో మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? అది అంటే నాకు తెలియదు. అంటే నాకు కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లానే బ్లీడింగ్ అవుతుంటే మామూలుగా అది అలానే అవుతుందేమో అనుకున్నా. నాకు తెలియదు అసలు. ఏందో పడిపోయింది అని చెప్పేసి తీసి పక్కన పెట్టినా. అంటే కింద వేసేస్తే కనిపించదు నాకు అని చెప్పి పక్కన పెట్టినా. పక్కన పెడితే దాని వాటర్ అంతా వెళ్ళిపోయింది అనమాట. ఉమ్మునీరు అంతా పడిపోయింది. చూస్తే బాబు కాళ్ళు, చిన్న కాళ్ళు, చేతులు, అయితే ఎంకలు అవి ఏం రాలేదనమాట. ఇట్లా తల మీద ఇట్లా పెట్టుకొని ఉండిందండి. చూసారా? మళ్ళా ఈయన చూడలేదు. ఈయన లేడు, మదనపల్లిలో ఉన్నాడు. నేను మామూలుగా బండి పోతా కదా, బండికి పోయినా మదనపల్లిలో ఉన్నా నేను. అంటే ఇంక వీళ్ళిద్దరికి పడదు కదా మా అమ్మకి. సో మా అమ్మ ఉంటే అది జరిగేది కాదు, తోడు మా అమ్మ అంటే జరిగేది కాదు. ఇంకా నేను ఇది కడుపుతున్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి. బాబు సరిగా లేదని చెప్పడము హాస్పిటల్లో. అయినా కూడా ధైర్యం చేసి నేను కాపాడుతాను, ఏం భయపడతాను, ధైర్యం ఇస్తా వచ్చిన. ఇంకా నేను 2 రోజులు నాకు బండికి డ్యూటీ పడింది. డ్యూటీకి వెళ్ళిపోయినా. ఇంకా ఈమెడ ఉంటే ఏదైనా ఇబ్బంది అవుతాయని నేను తీసుకొని వాళ్ళ అమ్మ ఇంట్లో పెట్టినా. అప్పుడు జరిగింది, అది జరిగింది. అప్పుడు నేను ఉంటే జరిగేది కాదని నేను అనుకుంటున్నా. తెలియదు వీళ్ళకి. చిన్న ఏజ్ చిన్న ఏజ్, వాళ్ళు కూడా చిన్నోళ్ళే, వాళ్ళకి కూడా అంత ఏం తెలియదు. ఇంకా అది జరిగింది. నేను మదనపల్లిలో ఉన్నా. రాత్రి 1 గంటకు ఫోన్ చేసినాను, బిడ్డ తెచ్చుకున్నాడని. బిడ్డ చచ్చిపోతే సాయి నీకేం కాకుండా చాలా అని చెప్పి నేను ఈమె గురించి మీ ఆలోచన అంతా ఈమెకి ఏమైతుందో ఏమో అని అదొక భయం. హాస్పిటల్ తీసుకోకపోతే బ్లడ్ ఏం లేదు, సీరియస్ అయిపోయింది చెప్పి ఇక్కడ హాస్పిటల్ నుంచి కడప రిమ్స్ కి తీసుకున్నారు. బ్లడ్ లేదు, బ్లడ్ కూడా దొరకలే ఆడ. నేను ఆ నుంచి వచ్చేదానికి చాలా టైం పడుతుంది కదా మదనపల్లి అంటే, ఇక్కడ రావాలంటే. ఇంకా నేను వచ్చేంత వరకు బ్లడ్ ఎక్కిలా, ఏం ఎక్కిలా, మంచంలో పెట్టి పనబెట్టినారు అంతే. నేను వచ్చి నా బ్లడ్ తీసి కూల్ చేసి మళ్ళీ ఎక్కించారు. సేమ్ గ్రూపా? సేమ్. ఓకే, ఆ రోషం అనేది వచ్చేసిందా? ఆ కోపం, ఆ రోషం అంతా నా బ్లడ్ ఇచ్చే లోపల, అప్పుడు టాబ్లెట్ వేసేప్పుడు మీ భార్యకి బాగుంది నాయన అంటే అప్పుడు నాకు ఉండే మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అయింది. బ్లడ్ ఇచ్చేప్పుడు కూడా ఇటు వణుకుతున్నాను నేను. మేడం వచ్చి ఎందుకు నేను వణుకుతున్నాను అంటే, బిడ్డ చచ్చిపోయినాడు, ఈ మార్గ మా భార్యకి బాగలేదంటే ఏం కాదు అని చెప్పి మేడం చేపట్టుకుని బ్లడ్ తీసుకున్నాను. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అది ఒక్క సంఘటన అంటే నాకు. అది కానీ బేబీ ఇప్పుడు నింటే మీ ఇంట్లో తిరుగుతూ ఉండేది హ్యాపీగా. అమ్మ లేదు అంటున్నారు చిన్నప్పుడే. అప్పుడు మీ వయసు ఎంత? నాకు తెలియదు అసలుకి. అదేంటది? మా చెల్లెలు పాలు తాగుతాను. మీరు చాలా చిన్నగా ఉన్నారు, 1 or 2 years ఉంటుంది. చిన్న వయసులోనే అమ్మని కోల్పోయినారు.
అమ్మని కోల్పోవడం అంటే ప్రతి ఆడపిల్లకి అమ్మతో అవసరాలు చాలా ఉంటాయి, అమ్మతో చెప్పుకునేటివి చాలా ఉంటాయి. ఆ చిన్న ఏజ్ లోనే అమ్మని కోల్పోవడం ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నాకు అమ్మ ఉంటే బాగుండు, 5వ నెల శ్రీమంతం అలాంటివి ఎప్పుడైనా? అలాంటప్పుడు కూడా బాధపడ్డాను. ఇప్పుడు మా ఆడబిడ్డల్ని మా అత్త ఎట్లా చూసుకుంటుందో మా అమ్మ ఉంటే నాకు కూడా అట్లా చూసుకునిందు, ఎట్లా నాకే అన్ని చేసిందని బాధ. ఇప్పుడైనా ఉన్న అమ్మ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. అప్పుడు వెంకీ గారు ఏం చెప్తారు? నేనుండా కదా నీకు అంత. ప్లీజ్ ఏడ్చండి, ఎందుకంటే ఆ బాధ ఆడబిడ్డలు చూసినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ చూసినప్పుడు ప్రేమ ఉంటుంది, అంతకన్నా బాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. మా అమ్మ ఉన్నా కూడా అట్లా చూసుకుంటుందో లేదో చాలా బాగా చూసుకుంటారు. అన్ని ఏదైనా తెచ్చియడం కానీ మొత్తం. ఇప్పుడు మా ఆడపడుచులకి వాళ్ళ అమ్మ బంగారు పెట్టింది, నాకైతే ఏమిది లేదు, అంతా నేను వేసుకునింది అంతా మా ఆయనే. నాకు మా భార్య కూడా సమానంగా ఉండాలి వాళ్ళతో అని చెప్పి బంగారం అంతా తేవడం కానీ బట్టలు కానీ నీకు ఏదిగా అన్నీ తీస్తాడు. మా అమ్మ అంటే మా అమ్మ వాళ్ళు ఉండారు, మా నాన్న ఉండారు అంతే, మిగతాదంతా ఈయనే. ఓకే, నువ్వు మీరు ఏడుస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది. నా పెళ్లి కాకముందుకు నేను ఎప్పుడు పుట్టినరోజులు అట్లా చేసుకునేదే లేదు. పెళ్లి చేసుకున్నాక ఈయనే ప్రతి సంవత్సరం పుట్టినరోజు బాగా చేస్తాడు, గ్రాండ్ గా బాగా చూసుకుంటాడు. ఓకే, ఓ పక్క అమ్మ ప్రేమను పంచుతూ, ఓ పక్క ఫ్రెండ్, ఒక పక్క హస్బెండ్, ఈ లైఫ్ కి చాలా చాలు చాలు, ఈ హ్యాపీనెస్ చాలు. లైఫ్ లో అన్ని కోల్పోయినాను అన్నప్పుడు వెంకీ గారు వచ్చారు. ఇప్పుడు మీ లైఫ్ గోల్డెన్ లైఫ్. చాలా మంది కూడా నువ్వు అదృష్టమంత్రాలు ఇట్లాంటి భర్త దొరకడం, ఇంట్లో నుంచి కూడా బయటికి పంపించాడు నన్ను ఎక్కడికే గానీ, ఇంట్లోనే ఏదైనా కూడా మొత్తం ఆయన చేస్తాడు. వీడియోలో కూడా చూపింది సామాన్యంగా, కానీ ఆమెకు కూడా ఇష్టమే, అందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. లైఫ్ లాంగ్ ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకరి మీద ఒకరు ప్రేమ ఇలాగే ఎప్పటికీ తగ్గకూడదు. అవుతుంది ఇప్పటికి మేము కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు లాగే కనిపిస్తుంది మాకి, లైవ్ లో చూస్తున్నాం. మీ భార్య ఆ ఎమోషన్ లోనే చెప్తాంది, మా అమ్మ ఉంటే కూడా నాకు ఇంత బాగా చూసుకోదేమో, మా భర్త ఇంత బాగా చూసుకుంటున్నారు అనేసి. అంటే అది నా క్యారెక్టర్ అనమాట. అంటే నేను ఆ పాపనే కాదు ఎవరిని చేసుకుని ఎట్లా చూసుకోవాలా, నా బాధ్యత ఏంది, మొగుడు బాధ్యత నీకు ఇచ్చేస్తాను, ఇంత ప్రేమ ఇచ్చేస్తాను. వాళ్ళ అమ్మ ఇంటికి కూడా పోదు, పోయి ఒక 2 రోజులు ఉండంటే నేను ఉన్నాను, ఈడే ఉంటాను. మీ దగ్గరే ఇక్కడే కోయిట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మిస్ అయినారా? బాగా ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటుందా? ఒక వరలక్ష్మి వ్రతం కానివ్వండి, లేదంటే పండగలకి భార్యాభర్తలు ఇద్దరు గుళ్ళకి వెళ్తుంటారు, అప్పుడు చూసి అరే మా భర్త ఉంటే బాగుండు, కలిసి వెళ్లే వాళ్ళం కదా. ప్రతి ఒక్కరు రోజు నేను ఒక్కదాన్నే ఉంటానా వెళ్ళినప్పుడు, ప్రతిరోజు బాధపడేదాన్ని. వెంకీ గారు మీ భార్య ఎమోషన్ అయినారు, మీరు చెప్పండి, ఎంతసేపు పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మగారు ఇచ్చే కట్నం మీద చాలా మంది ఆధారపడో, లేకుంటే పండగ వచ్చింది మీ వాళ్ళే పెట్టాలి బాధ్యత అని చెప్తుంటారు కదా, మీరేంటంటే మీ పుట్టింటి నుంచి ఏం తీసుకురావద్దు, నా భార్యకు అన్ని నేనే చూసుకుంటాను అని అన్నారు. ఇది నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గానే ఉంది. ఒకసారి మా ఆడియన్స్ కూడా చెప్పండి. అంటే నాది లవ్ మ్యారేజ్ కాబట్టి నేను ఏం ఆశించాలా, మామూలుగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న చాలా మంది డబ్బుకి కట్నం కావాలనుకుంటారు, అది వాళ్ళ ఒపీనియన్. నేను లవ్ మ్యారేజ్ కాబట్టి నాకైతే ఏమొద్దు, ఇప్పుడు కూడా నాకు ఏమొద్దనే అంటా నేను, నాకు నువ్వు ఉంటే చాలా అంతే, నీకేం కావాలో నేను తీసిస్తా, మీ అమ్మలు తీసేయాల్సిన అవసరమే లేదు, అది ఏదైనా సరే, చేతిలో చేయి కూడా వేసుకున్నాను, అది ఏదైనా సరే నేను తీస్తా, నేను ఇష్టపడి చేసుకున్నా, నువ్వు నా కోసం వచ్చేసిన మీ వాళ్ళందరినీ కాదని, సో నేను ఏదైనా నేను పెట్టుకోగలుగుతా. కట్నం ఆశ అనేది అసలు నాకు అసలు లేనే లేదు, ఆ థాట్ కూడా లేదు అసలు. నేను తమాషా అంటా ఉంటాను అప్పుడప్పుడు, నువ్వు కట్నం దేప ఏంటివి, కట్నం దేప, అప్పుడు ఆమె ఏడుస్తుంది, ఆ కోప పడుతుంది, ఎందుకు చేసుకున్నావు అప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నావు అని. ఆమె కోపం అంటే నాకు ఇష్టం, కోపంగా చూడడము, అరసడము, ఆ తిడుతుంది, కొన్ని బూతులు తిడుతుంది నన్ను, సో ఇష్టం అనమాట నాకు. ఆ ఇష్టంతో నేను ఆమెను ఇంకా రెచ్చగొడతా అంతే తప్ప నేను రెచ్చగొట్టడానికి, ఆమెను ఏడిపియడానికి, తమాష పట్టించడానికి మాత్రమే. అయితే నీ నిజ జీవితంలో అయితే ఇలాంటివి ఏమీ లేవు, నేను ఆశించను కూడా ఆశించాను, నాకు అవసరం కూడా లేదు. అంటే నాకు మా అమ్మ వాళ్ళదే ఏం లేదు, నాకు ఇంకా అత్త వాళ్ళది ఏం ఆశించాలి నేను. అన్ని బాధ్యతలు తీర్చుకుంటున్నారు, ఒక కొడుకుగా అమ్మ దగ్గర, భార్య దగ్గర ఒక భర్తగా. వీళ్ళ అక్క చెల్లెలకైనా సరే, వీళ్ళ నాయనకైనా సరే, ఏదన్నా మన తరపున వాళ్ళకి మంచి జరగాలంటే మంచి చేస్తూనే ఉంటా వాళ్ళకి కూడా నేను, అది ఆమె కూడా తెలుసు. ఇలాగే ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.